shalom biruma, say shalom, huya, say shalom aleinu. పవిత్ర యెరూషలేము కొరకు ప్రార్థించాలని బైబిల్ చెబుతోంది. అలాంటి పవిత్ర స్థలాన్ని కళ్ళారా చూచి రావాలని ప్రతి క్రైస్తవుని మనస్సు ఉవ్విళ్ళూరుతోంది. ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం 2014 ఉదయం 3 గంటల సమయం. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 16వ బృందం అందరిలో ఆనందోత్సాహం, ఆధ్యాత్మిక పారవశ్యం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి పరిశుద్ధ యెరూషలేం యాత్రకు బయలుదేరుతున్న ప్రతి ఒక్కరిలో కురిసే ఆధ్యాత్మిక మధుర స్వప్నం నెరవేరే సమయం. శోదయాన గగన సీమకు ఎగిసిన మధురమైన మరుపురాని పరిశుద్ధ యెరూషలేం యాత్రలో 16వ బృందం అందరిలోనూ ఆధ్యాత్మిక వైభవం. ఇదే నెబో పర్వతం. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 16వ బృందం వారు మోషే వాగ్దాన భూమిని, కానాను దేశాన్ని దర్శించింది ఈ నెబో పర్వతం పైనుండి. మోషే కొరకు ఒక చిన్న మెమోరియల్ అక్కడ కట్టారు. సో దట్ ఈస్ మెమోరియల్ ఫర్ మోసెస్ అన్నమాట. ఇక్కడ పైన మనం చూసినట్టు ఒక స్మాల్ బిజాంటియన్ చర్చ్ ఉంది. అది ఎర్లీ 331 AD లో బిజాంటియన్ వాళ్ళు ఆ చర్చ్ కట్టారనమాట. That they celebrate because the late Pope visited Mount Nebo, so they built this memorial here, this facade, and they wrote on it different Arabic words from the Bible, as God, love, sky, and so forth. If you will stop from that side, you will see many slides. It looks like a book, and it's a symbol of the Bible. So it's a new one. It was built around 14 years ago. చూడండి, 14 సంవత్సరాల క్రితం అంటే 2000లో ఏమైందంటే పోప్ జాన్ పాల్ ఇక్కడికి వచ్చాడనమాట. ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క మౌంట్ నిబో ప్రాంతంలో ఆయన ప్రసంగం చేశాడు. 25,000 మంది అటెండ్ అయ్యారంట ఇక్కడ. సో ఆయన ఒక ప్రసాద్ అంటే ఒక పైలాన్ని ఇక్కడ కట్టారు. So in the end of the Sinai desert, Moses went to one mountain. He wanted to receive the 10 commandments there, but he was a little late. When he turned back to his people, he found they made like a small golden calf. They're saying that Moses forget about us. It will be our God. Of course, Moses, when he saw it, he was very angry from it. They found, the big pieces of rocks and some. When they started digging, వాళ్ళు తోకాలు స్టార్ట్ చేసినప్పుడు called it the fourth season part because it consists of 4 lines. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ లైన్ లో మనం చూసినట్టయితే వైల్డ్ ఎనిమల్స్, because Mount Nebo before it was one of the most important యానిమల్స్ ని యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో చూసినట్టయితే మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అతనికి దృష్టి మాన్యం లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సల్పగా మోషేను కూర్చున్న దుఃఖము సల్పిన దినములు సమర్పమాయను. అయితే దేవుడు మనకెంత కృప ఇచ్చాడు చూడండి. మోషేకి లేని ధన్యత ఈ రోజు మరి ఈ పర్వతం నుండి మనం యెరూషలేము వెళ్ళడానికి ప్రభు మన కృపనిచ్చాడు. అయితే ఆ రోజు ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీర్చబడింది. ఈ రోజు కృపకాలం ఉన్నది కనుక దేవుడు మనకు ఎంత కృపనిచ్చాడు. ఈ యొక్క చర్చ్ కానీ ఇది ఈ సర్పం ఒక సాదృశ్యం, మరి మోషేకి సాదృశ్యంగా ఉంది కనుక సర్పం ఎలా ఎత్తబడిందో మనిషి కుమారుడు కూడా అలాగనే ఎత్తబడేను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కనుక మరి ప్రాంతంలో దేవుడు మరి మోషే ఎక్కడైతే అడుగు పెట్టాడు, మనం ఊహిస్తే మనం బస్సులో చాలా చక్కగా వచ్చాం, ఇంత చలిలో మరి వణుకుతా ఉన్నాం. మరి ఆ రోజులో ఇశ్రాయేలు వారు మరి ఎలా ఎక్కారు, ఎలా దిగిండొచ్చు, ఎలాగ మరి యొక్క ప్రాంతాన్ని అనుభవించిండొచ్చు తెలియదు, కానీ దేవుడు మరి మనకు చాలా విశేషమైన కృపనిచ్చాడు. మరి పర్వతంలో మరి అడుగు పెట్టడానికి మన జీవితాన్ని ధన్యతగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి నీకే స్తోత్రము నాయన. కృపా కనికరం గలవాడా నీకే స్తోత్రం. కృపా కాలంలో మమ్మల్ని ప్రభా ఇలాగూ ఈ యొక్క నేవో మోయాబు దేశం నాయన ఎక్కడైతే మోషే నాయన ప్రభువా
మరి మోషేతో నువ్వు ముఖాముఖిగా నీవు మాట్లాడినావు నాయన ప్రభువా. మోషేకి లేని కృపను ఈ రోజు మాకిచ్చి నీ సన్నిధిలో ప్రభా మరి యెరూషలేము వెళ్ళడానికి కృపనిచ్చే ప్రభా. ఈ వాతావరణం మాకు ఏమి చేయకుండా మన ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నడిపించిన మా తండ్రి, ఇంకా ఇప్పుడు ప్రభా మరి వెళ్తున్న బార్డర్ లో ప్రతిలో ఎక్కడ ప్రభా ఆటంకం లేకుండా తొందర లేకుండా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం ఆనందయాత్ర. ఎన్ని యుగాలకైనా. And this church was built in 1969. The first church was built in the 5th century. 1969 Yes. 69 సంవత్సరాలు కట్టిన మరి మరియా చర్చ్ లో ఉన్నాము. 5వ శతాబ్దంలో కట్టిన చర్చ్, 5th century. Yes. And the 5th century it was building by the diacon of Jerusalem and was destroyed. The church by the Persian people. The Persian people. మరి పర్షియా వాళ్ళు ఇంత ముందు కట్టిన చర్చ్ ని మరి వారు పడదోసారు. అయితే మరలా మరి రోమన్ వాళ్ళు కట్టారు కనుక అందుకే ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ అని పిలువబడుతుంది. This was the first church was built in the house of Mary, the Byzantine church. మరి ఇది మొట్టమొదటి చర్చ్. ఈ చర్చ్ కింద మరియా ఇల్లు ఉంది. ఆ మరియా ఇల్లు మీద మరి ఈ చర్చ్ కట్టబడింది. The second church was built by the Crusader. మరి రెండో చర్చ్ మరి సంఘం కట్టబడింది యుద్ధం, మరి పరిశుద్ధ యుద్ధం చేసే వాళ్ళ ద్వారా మరి కట్టబడింది. But the Crusader not finished the church because coming Mamluk bypass. మరి ఎందుకంటే మన చర్చ్ వారు మరి పూర్తిగా చేయలేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ వారు మరి ఆటంకం చేసి ఆ యుద్ధంలో మన చర్చ్ కట్టబడింది. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. Here, listen. Verbum caro, factum est et habitum. It's mean the word. It's coming flesh and sitting in our us. ఓకే, మరి సంఘం ఒక అర్థం ఎలా కట్టారంటే పైన ఉండేది అది దేవునికి సాదృశ్యము, ఇక్కడ దూత ఉండేది గాబ్రియలు, మరి ఇది మరియా. మరి ఇది దేని సాదృశ్యం అంటే దేవుడు శరీర రీతిగా ఈమె గర్భంలో మరి ప్రసవ చేయడానికి మరి ఆమె గర్భం ధరించడానికి సాదృశ్యానికి ఈ చర్చ్ కట్టారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారా, ఇదిగో శుభము, పవిత్రాత్మ వలన నీవు గర్భము ధరించి ఒక శిశువును ప్రసవించదవు అని దేవదూత మరియతో చెప్పినది ఈ పుణ్య ప్రదేశంలోనే. ఆనాడు దూత పలికిన ప్రదేశం నేడు ఒక మహా దేవాలయముగా భాషిల్లుతోంది. దూత మరి మరియాకి ఇచ్చిన ప్రవచనం ఇదే స్థలం. గళమెత్తి నీ కీర్తినే చాటేదా నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదా. ఇదే రూపాంతర కొండ. యేసుక్రీస్తు తన్ను తాను మోషే మరియు ఎలీషాతో పాటు శిష్యులకు రూపాంతరము చెంది కనపరుచుకున్నది ఈ పవిత్రమైన కొండ మీదనే. అటువంటి ఈ రూపాంతర కొండను దర్శించటం ఎంత భాగ్యం. ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా, ఎత్తైన కొండపైన The sun from outside get into the altar down in the cave. I will show you after. The 6th of August every year, the sun is coming from the window, yes, from the door, from that, not this door, from yes, the main door, the entrance door to the altar. Where is like this altar? Where is the priest? Because this altar for Roman Catholic, the Orthodox have across. The priest they make everything into
and after come to operation. Okay? You understand me? So it's me, the Greek Orthodox believe Jesus was just spirit. The Roman Catholic believe was body and spirit. So Zechariah, when he was in the temple, he was into the room here, alone in the Ark of the Covenant. Here was closed. Nobody can see like that. And he was pray. After the angel came and announced him. After when he come outside and he wanted to talk to the operation, the hair was white and he can't spoke to the operation. So the operation understand happening within a miracle inside of the Ark of the Covenant. And this is exactly the Orthodox still use like Jewish people. మత్తయి సువార్త Matthew 17:1-8. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకు ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందారు. మరి మోషే మరి యేసు ప్రభు ప్రక్కన కనబడినట్టుగా మాట్లాడుతున్నట్టుగా మరి కనబడి అందుకే మరి గైడ్లో ఏమన్నానంటే ఇలాంటి గుడారం కడదాం ప్రభువా, మరి ఏలియా కొరకు ఒకటి మరి మోషే కొరకు కడదామంటే మరి చర్చ్లో మరి ఇలాంటిది ఒకటి ఏలియా గురించి మరి ఇంకో వైపు ఉంది, అది మోషే గురించి కట్టబడి ఉన్నది. మరి ఇది సాదృశ్యంగా మరి ఆయన అన్నారు 6వ ఆగస్టు ప్రతి సంవత్సరం 6వ ఆగస్టున సూర్యుడు మరి ఒక విశేషంగా మరి ఈ మందిరం లోపలికి ఆ కిటికీలో నుండి ఆ ద్వారం నుండి ఆ రోజున ప్రత్యేకంగా మరి ప్రకాశిస్తాడంట. మరి ఈయన అనేది ఏంటంటే దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఎత్తైన కొండ మీద యేసు ప్రభు ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. కనుక మన అంశం ఏంటంటే రూపాంతరము. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి, ఒక్క మాట చెప్తాను. ఎత్తైన కొండ, మనం ఎంత ఎత్తుకు వచ్చామో చూసాము ఇప్పుడు. మరి కనుక ఈ ఎత్తైన కొండ మీద దావీదు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అయితే ఎన్నో కొండలు ఉన్నాయి, అయితే యేసు ప్రభు అంటే ఎత్తైన వాడు సియోను శిఖరం అనే కొండ మీద ఉన్నాడు కనుక ఆ ఎత్తైన కొండ మీద ఎక్కాలంటే యేసు ప్రభు తప్ప మనల్ని ఎవరును తీసుకెళ్ళరు. రూపాంతరము, ట్రాన్స్ఫిగరేషన్ అనగా రోమన్ రాసిన పత్రికలు అంటాడు 12వ అధ్యాయం ఏమంటే నీ మనసును మారి మీరు రూపాంతరము చెందాలి. ఎప్పుడు ఈ రూపాంతరం వస్తుందంటే ముందు మన మనసు మారాలి. మన వస్త్రాలు మారుతున్నాయి, మన కల్చర్ మారుతుంది, కానీ ఏం మారట్లేదు, మనసు మారట్లేదు. కనుక ఈ యేసు ప్రభు అన్న విషయం ఏంటంటే ఫిలిప్పీ రాసిన పత్రికలను క్రీస్తుకు కలిగిన ఈ మనసులో ఈ రూపాంతరం కొనొక విశేషం ఏంటంటే యేసు ప్రభు రూపాంతరం చెందినట్టుగా మనం చెందాలంటే ముందు మన మనసులో మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. అంటే యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదని మనం గ్రహించినప్పుడు యేసు ప్రభు లాగా మనం రూపాంతరము చెందగలుగుతాము. So Jesus, when he go down from the mount, down was in Nain, the village. Nain, Mount Tabor was the widow woman. His son, he was died, and this is the woman. She was Finnic, not Jewish. So this is also the first miracle he did for people who was Jew, Finnic. Okay, so the son he told him to get up, and యేసు ప్రభు కొండ దిగగానే నాయిన్ అనే ప్రాంతానికి ఊరికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళగానే ఒక విధవరాలు స్త్రీ తన కుమారుడు చనిపోయి మరి తిరిగి వస్తున్నప్పుడు యేసు ప్రభు అక్కడ అద్భుతం చేశాడు. అయితే అర్థం ఏంటంటే యేసు ప్రభు యూదుడు, ఆమెమో ఫీనిక్ అనే వేరే జాతి నుంచి కూడా యేసు ప్రభు అద్భుతం చేసినట్టుగా ఎలాగైతే రూపాంతరం చెందదో అక్కడ ఒక రూపాన్ని అంతా ఒక అద్భుతం చేసి వారి మనసును మార్చాడు. శిష్యులను మరియు జనసమూహాన్ని ఉద్దేశించి ధన్యతలను బోధించింది యేసు ప్రభువు ఈ కొండపై నుండే. వారు భూలోకం స్వతంత్రించుకుందరు, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పట్టబడదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదరు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. ఉదయకాల సమయంలో ఆయన 2000 సంవత్సరాల క్రితం మీ ప్రియకుడు మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసేటువంటి ప్రసంగాన్ని అంటే ఈరోజు ప్రత్యక్షంగా ఈ స్థలమునకు వచ్చి ఆ కొండ మీద చేసేటువంటి ఆ ప్రసంగాన్ని, ఆ ధన్యతలు మేము చదవటానికి, వినటానికి ఈ స్థలములో
తండ్రి చేరి ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. క్రీస్తు పునరుత్థానుడైన తరువాత శిష్యులకు కనిపించి, శిష్యులారా, తినుటకు మీ దగ్గర ఏమైనా కలదా అని ప్రశ్నించి రాతిపై వారికి భోజనము ఏర్పాటు చేసిన పవిత్ర పుణ్యస్థలం ఇదే. ప్రత్యక్షతలో 7వ ప్రత్యక్షత ఇది. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 7వ ప్రత్యక్షత. 7వ ప్రత్యక్షతలో కొంతమంది కనపడ్డారు. 1వ వచనం 2వ వచనం చూడండి. అక్కడ కొంతమంది పేర్లు మెన్షన్ చేయబడ్డాయి, కొంతమంది పేర్లు మెన్షన్ చేయబడలే. ఈ జీవన యాత్రలో ఆత్మీయ జీవిత యాత్రతో జీవిస్తూ పరలోక యాత్ర కొరకు ఎదురు చూసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అటు నిరీక్షణ కలిగి ముందు కొనసాగడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మ సహాయం మనకు దయచేయగాక. మా జీవితాలకి సమృద్ధినివ్వండి, మా జీవితాలకు నెమ్మదినివ్వండి, మా జీవితాలకి తృప్తినివ్వండి. మీ ఉన్నతమైన కార్యాలు నేను వారి జీవితంలో చేసిన తండ్రి, ఈ ప్లేసులో మా బ్రతుకులలో, మా కుటుంబాలలో, పరిచర్యలలో చేరవచ్చిన వారందరి జీవితంలో మమ్మల్ని అందరినీ ఒక గ్రూప్ గా నడిపించిన ఆరాధన టీవీ వారు, శ్యామ్ బ్రదర్, అలాగే అనుకున్న అనేకులను మీరు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేసి మీరే స్తుతి పొందమని, ఘనత పొందమని, మహిమ పొందమని, కార్యమును మీరే చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ గృహంలోనే పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్న సమయంలో యేసు పేతురు అత్తకు సంపూర్ణ స్వస్థత ప్రసాదించింది ఈ గృహంలోనే. మరి పేతురు అత్త విషయంలో దేవుడిచ్చిన గొప్ప స్వస్థత. కపెర్నహూము గురించి ఆలోచించే, కపెర్నహూము అనగా ఆదరణ. నిజంగా ఈ కపెర్నహూములో అనేకులకు ఆదరణ కలిగింది, నెమ్మది కలిగింది. పేతురు అత్తకు కూడా మరి గొప్ప ఆదరణ కలగడం, స్వస్థత కలగడం మనం చూస్తాం. ఇదే సమాజ మందిరం. ఈ సమాజ మందిరం నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నోసార్లు ప్రజలకు బోధించడం జరిగింది. ఆహా, ఇదే గలిలియ సముద్రం. ఈ గలిలియ సముద్రంలోనే ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 16వ బృందము అందరూ ఈ గలిలియ సముద్రంలో అలా ఆ బోటులో సందడి సందడిగా ఆ ఆనందమే మరువలేనిది. Santa
चले परे वहाँ से गुरु कराने सिद्धों पे आने गए तो वहाँ सामने है तो इतना सिलो ड्रेव हो गया है तो शुरू करना हुआ है तो शुरू कराने सिद्धों पे आने गुरु कराने सिद्धों पे आने वहाँ से स्पष्ट करना वहाँ तो शुद्धात्मा క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం స్వీకరించిన ఈ యోర్దాను నదిలో బాప్తిస్మం పొందడం ఎంత దీవెనకరం. All the way my Savior leads me, what have I to ask beside? Can I doubt His tender mercy? వివాహంలో నీటిని అద్భుత రీతిగా ద్రాక్షారసముగా మార్చినది ఇదిగో ఈ కానా గృహంలోనే. అనేక ఫ్యామిలీలుగా ప్రభు ఇక కానాను వివాహములో జతపరచబడుచుండగా ఇదిగోనంతటి విశ్వాసముతో తండ్రి మీ గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తూ మీ బలమైన కార్యాన్ని మీరు జరిగిస్తూ మీరు మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. మన జీవిత కాలం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను అలిమికైనను దేవికైనను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున ఇది మొదలుకొని జరిగించునని దేవుని యొక్కను యేసు ప్రభు హాజరైన కానా ఊరిలోని వివాహము జరిగిన ఈ స్థలమందు తండ్రి నామమున పరిశుద్ధాత్మ నామమున ప్రమాణము చేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్.
చేసిన అద్భుతము ఇక్కడ ప్రభా ప్రమాణం చేసిన ఒక్కొక్క భార్య భర్త జీవితాల్లో ప్రభా అబ్రాహాము ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినట్టు సారా రెబెక్కా రాహేలుని ఆశీర్వదించినట్లు వారిని ఆశీర్వదించి భూఫలముతోను గర్భఫలముతోను నాయన ఇంకా సంతాన వృద్ధి ఫలముతోను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. బయలు ప్రవక్తతో ఏలియా సవాల్ చేస్తాడు, మీ దేవుడు నిజమైన దేవుడా, మా దేవుడు నిజమైన దేవుడా అని సవాల్ చేస్తే వాళ్ళందరూ వచ్చి నానా కార్యక్రమాలు చేస్తారు. మరి వాళ్ళ దేవుళ్ళని పిలుస్తారు. ఎంత చేసినా అసలు దేవుడు అనేటో లేడండి. ఉన్న దేవుడు ఎవరు? ఒకడే దేవుడు, యెహోవా దేవుడు, యేసుప్రభు దేవుడు ఒక్కడే. కనుక ఏలియా ప్రార్థన చేయగానే ఇదే కొండ మీద ఆ ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చి ఆ దహన బలి ఇక్కడనే ఇదే మన నిలబడిన స్థలంలోనే బలిపీఠం కట్టబడింది. ఆ బలిపీఠం మీద ఆయన దహన బలి దేవుడు అంగీకరించి తన ప్రార్థన ఆలకించి అక్కడ రుజుపరుచుకున్నాడు. ఏంటంటే యెహోవా దేవుడే ఒక దేవుడని రుజుపరుచుకున్నాడు. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಮಧ್ಯದಲ್ಲಿ ಸಮುದ್ರದಲ್ಲಿ ಇಲ್ಲಿವರೆಗೆ ನಾವು ಕಲಿಸ್ಕೊಟ್ಟಿದ್ದ ದೇವರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ. ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ನೀವೇ ಕದಾನಾ ಆರಾಧನಾ. Hi Aradhana viewers, my name is Jayanti and I have come to the Holy Land with the batch number 16. I am also part of it. I am working as an assistant manager for Genpact into recruitment and taken a break to visit Holy Land. Currently we are at Mediterranean Sea. We were traveling from Tiberias to Bethlehem and we stopped for a sea view. God has given us this unique opportunity to, visit the Holy Land and see where He did miracles, where He performed so many miracles, which is mind-blowing. And I encourage everybody to at least visit once in lifetime. And thank you Aradhana channel for giving this unique opportunity to facilitating all these trips, holy trips. Thank you so much. పునరుత్థానుడైన క్రీస్తు పరలోకమునకు ఆరోహణమైనది ఇదిగో ఈ ఒలీవల కొండపై నుంచే. పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ఇక్కడనే మరి ఆయన అడుగులు పెడతాడని సాదృశ్యం ఉంది కనుక ఇక్కడ నుండి నేరుగా కింద మనం ఎప్పుడైతే ఇప్పుడు వెళ్ళబోతున్నామో అక్కడ ఒక వెస్టర్న్ గేట్ అని ఉంది. అది ముయ్యబడిన గేటు యేసులోకి వచ్చినప్పుడే తెరవబడుతుంది. కనుక ఇది ఒలివ కొండ, ఇక్కడ ఉన్న ఆవరణమైన యేసు ఇక్కడికే రాబోతున్నాం. మా హృదయ వాంఛల్ని ఎరిగిన నెరవేర్చిన మా తండ్రి నీకే స్తోత్రం. ఇదిగో ఇదే స్థలం నుండి ఆవరణమై ఇదే స్థలంలో రానయుంచిన మా తండ్రి నీకే స్తోత్రము. నీ వెంకైన నిజమైన సజీవుడు మరణమును విరిచిన వారిని నీకే స్తోత్రం ప్రభువా. నీ రాత్రి మేమందరం ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు మాకు ప్రార్థించడం నేర్పమని అడిగినప్పుడు యేసు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన స్థలములో ఉండడం ఒక ధన్యత. మత్తయి 6వ అధ్యాయము 9, 10వ వచనం చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, నామం రాజ్యము శక్తియు మహిమ నిరంతరం సో మనకి ఇప్పుడు బయట పరలోక ప్రార్థన ఫస్ట్ ఆయన నేర్పించిన ప్రార్థన అరామీ భాషలో ఆయన నేర్పించాడు అనమాట. అరామీ భాష, హీబ్రూ భాష, 2 భాషలలో ఈ యొక్క స్టోన్ మీద ఆయన కూర్చొని, రాయి మీద కూర్చొని శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించాడని.
హోసన్నా హోసన్నా అనే జయ జయ ధ్వనులతో యేసుక్రీస్తు ప్రభువును మట్టల ఆదివారం నాడు గాడిదపై ఊరేగింపుగా తీసుకెళ్ళింది ఇదిగో మీరు చూస్తున్న ఈ దారిలో. రక్తం చెమటగా మారునంతగా వేదన పడుతూ తండ్రి ఎదుట విజ్ఞాపన చేసినది ఈ గెత్సెమనీ తోటలోనే. క్రీస్తు సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి పునరుత్థానుడైనది ఇదిగో ఈ స్థలంలోనే. ఈ పరిశుద్ధ పుణ్య స్థలాలను వీక్షించటం, రక్షకుడైన ఆ ప్రభు పాదాలు నడయాడిన నేలను స్పృశించడం ఎంత ధన్యత, మరెంత భాగ్యం. ప్రభు సిలువ వేయబడిన దాని ప్రాముఖ్య స్థలం ఇది. And I love that old cross where the dearest and best for a world of lost sinners was slain. So I'll cherish the old rugged cross till my trophies at last I lay down. I will cling to the old rugged cross and exchange it someday for a crown. Oh, that old rugged cross, so despised by the world, has a wondrous attraction for me. For the dear Lamb of God left His glory above to bear it to dark Calvary. So I'll cherish the Hallelujah. అధ్యాయం 6వ వచనములో మీ లేఖనం చెప్పినట్టు ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడన్నటువంటి సత్యముడు ప్రభువా కళ్ళారా చూసే కృపను మాకు ఇచ్చావు. ఇదే నీ స్థలములో ప్రభువా, ఇదే పరిశుద్ధ స్థలములో నీ యొక్క శరీరమును నీ యొక్క రక్తమును భుజించే భాగ్యమును మాకు ఇచ్చావు. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ కార్యక్రమాలన్నిటిలో మీరు మమ్మల్ని తోడుగా ఉండి నడిపించిన మీకు వందనాలు. ఇక్కడ మీ శరీరమును మీ రక్తమును పుచ్చుకున్న ప్రతి ఒక్క బిడ్డల ప్రభువా నీ కొరకు వెలుగుగా ఉప్పుగా మారటకు, లోకం అంతటికి అయా సాక్షులుగా నిలబడటకు, అనేక మంది ప్రజల యొక్క రక్షణకు ఆధారముగా ఉండటకు సహాయం చేయండి ప్రభు. ఎవరు ముందుగా నీళ్ళలో పడతారో వారు ఏమవుతారు? స్వస్థతతో నమ్ముతారు. అయితే బెతెస్దా 5 మండపం మీద కట్టబడి ఉన్నప్పుడు నీళ్ళు లేవు కానీ అక్కడ మీకు కనిపిస్తుంది. 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు ఇదే స్థలంలో యేసు ప్రభు ఆయనని బాగు చేశాడు. దీన్నే బెతెస్దా కోనేరు అంటారు. ఇదే శిలువ మార్గం. ఈ మార్గాన్నే డోలరస్ అని కూడా పిలుస్తారు. ప్రభువు శిలువను మోసుకెళ్లిన మార్గం మానవాళి పాపభారాన్ని తన మీద మోసుకొని వెళ్ళింది ఈ మార్గములోనే. Into this wall we have inside synagogue. మరి ఈ యొక్క కోట పక్కన మీకు కనిపిస్తున్న ద్వారం, దాని లోపల సమాజ మందిరం ఉంది. He's everything to me. He's the fairest of 10,000 to my soul.
the lily of the valley. In Him alone I see all I need to cleanse and make me fully whole. గొల్లలకు దూత యేసుక్రీస్తు పుట్టిన శుభవర్తమానం తెలిపింది ఈ గుహలోనే. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని నిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. Father, 2013 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టిన స్థలాన్ని ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 16వ బృందంలోని సభ్యులందరూ కలిసి దర్శించటం నిజంగా మరువలేని మహా అద్భుత సమయం. ఈ అనుభవాల ఆధ్యాత్మిక సంతృప్తిని మీరు పొందాలంటే వెంటనే సంప్రదించండి. శాంసంగ్ డేవిడ్ 7702774477, సబితా గ్లోరీ 7702777787. Stars and angels sing around the center of unbroken praise. నమ్మదగిన దేవా, నిజంగా మా కోసం మీరు ఇట్లా శ్రమలు పొందడానికి మేమే పాటి వారోనైనా రాత్రంతా ప్రభానైనా ఘోర చిత్రహింసలు పెట్టి ప్రభా నిన్ను నలకొట్టారు. ప్రభా స్వరూపమైన సొగసన లేకుండా మనుషులు చూడనల్లని వాడుగా నువ్వు మారిపోయావయ్యా. నీ సౌందర్యాన్ని, నీ సొగసుని, నీ బలాన్ని మాకిచ్చి నిజంగా ప్రభానం మా కోసం తన పురుగులాగా మారిపోయావు. నేను నరుడను కాను, పురుగులు అని సెలవించు. యెహోవాను గానము చేసే 40 రోజులుగా యేసు ప్రభువు ఉపవాస ప్రార్థనలో గడిపినప్పుడు సాతాను యేసు ప్రభువును శోధించిన కొండ ఇదే. నీవు దైవ కుమారుడవైతే ఈ కొండ మీద నుండి దూకు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చగలవా అంటూ వేధించి శోధించినది ఈ టెంప్టేషన్ మౌంట్ పై నుంచే. నీ దేవుడు మనకు యెహోవాను గానము చేసేద. ఈ చెట్టు మీద నుండే జగ్గయ్య యేసు ప్రభువును చూడాలని పొట్టివాడు కావడంతో ఆ చెట్టు ఎక్కి యేసు ప్రభువును దర్శించటం, యేసు ప్రభువు జగ్గయ్యను పిలిచి తన ఇంట ప్రవేశించటం, నిజంగా ఆ సంఘటనలన్నీ ఎంత అద్భుతాలు. ఇదే మృత సముద్రం, డెడ్ సీ అని కూడా పిలవడం పరిపాటి. ఈ సముద్రంలో ఉప్పు సాంద్రత ఎక్కువ కాబట్టి ఏ ప్రాణులు జీవించవు.
పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయ. చూడండి, ఇదే హోరేబు పర్వతం. యెహోవా దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చినది ఈ కొండపైనే. వేపులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడే. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవడు. ఇదే మోషే బావి. వాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయ. అటు చూడండి, అదే మండుచున్న పొగ. ఇలాంటి పరిశుద్ధ స్థలాలను చూసి ఒక నూతన అనుభవం పొందడం ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ ద్వారా హోలీ ల్యాండ్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి అదొక అపూర్వమైన ఆధ్యాత్మిక తన్మయత్వమే. సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా. నా పేరు పాస్టర్ బి జాషువా రాయ్. నేను వైజాగ్ డిస్టిక్ ఎలమంచిలి పక్కన పంచదార్లు అనే గ్రామంలో దేవుని సేవ చేస్తున్నాను. మేము ఆరాధన టీవీ ద్వారా యెరూషలేం ట్రిప్లో 4 సముద్రాలు చూడటానికి ప్రభుత్వం చూపించారు. ఒక్కొక్క సముద్రంలో ఒక్కొక్క అనుభూతిని మేము పొందుకున్నాం. ఈ 4వ సముద్రం ఎర్ర సముద్రంలోనికి వచ్చి ఎర్ర సముద్రాన్ని చూడటానికి ప్రభు కృప చూపించారు. బైబిల్ గ్రంథంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అనుభవాన్ని ఇక్కడ మేము చూడటానికి ఈ ఆరాధన టీవీ ద్వారా ఇంత అనుభూతిని మేము పొందటానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఇటువంటి అనుభవాన్ని మీరు కూడా పొందుకోవాలంటే, ఇటువంటి ఆనందం ఎంజాయ్ని మీరు అనుభవించాలి అంటే ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ని మీరు సంప్రదిస్తే వారు చక్కటి పరిసరాలన్నింటినీ చూపించి ఎంతో ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారు. నా పేరు రెవరెండ్ బీజే సంజీవరావు. నేను పాస్టర్ ఎంబీ బేతేల్ చర్చి గోల్కొండ క్రాస్ రోడ్ అక్కడ పనిచేస్తుంటున్నాను కాపరిగా. మరి ఆరాధన వారు టీవీలో ప్రచురించిన ప్రకారంగా మరి ఈ యొక్క హోలీ ల్యాండ్ టూర్ నిమిత్తము మేమందరం కూడా బయలుదేరి వచ్చాము. ఈ టూర్లో మొట్టమొదటిగా గల్లియా సముద్రం చూసి అక్కడ యేసు ప్రభువు మరి వారి శిష్యులతో చెప్పినటువంటి మాటలు, మధ్యధార సముద్రము అది కూడా చూసి చాలా సంతోషించాము. డెడ్ సీ తిరిగి 4వ సముద్రముగా మరి ఎర్ర సముద్రం ప్రత్యేకముగా నేను ఆరాధన టూర్ వారికి, ఆ టీవీ వారి యొక్క బృందానికి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ చక్కని ఏర్పాట్లు ప్రతి స్థలంలో మాకు చూపించిన దాన్ని బట్టి, ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టి ఎంతో అనుభూతి కలిగి మరి అనేకమైనటువంటి పరిశుద్ధ స్థలాలను దర్శించుటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి చక్కని భాగ్యమును బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధ దర్శించుట కొరకు చక్కని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆరాధన టీవీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నారు. స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ఆరాధన టీవీ ద్వారా మరి ఈ బృందాన్ని అందరినీ బట్టి సాంసన్ బ్రదర్ ఇక్కడ తీసుకొచ్చినాడు, ఎర్ర సముద్రంలోనికి తీసుకొచ్చినాడు. దేవుడు అలనాడు మోషే ద్వారా 2 పాయలుగా చేసిన సముద్రానికి తీసుకొచ్చి మాకు ఎంతగానో ఆనందింపజేస్తున్నారు. ఈ ఎర్ర సముద్రం చూస్తుంటే నాకు ఎంతో సంతోషం కలుగుతున్నది.
ఆరాధన టీవీ వారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు చెప్తున్నాం. ప్రపంచ 7 వింతల్లో ఒకటైన కైరో పట్టణంలోని పిరమిడ్స్, స్ఫినిక్స్ చూడటం నిజంగా అదొక మదినిదోచే అనుభూతి. పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పన్నులే. నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా, నీవు ఉండగా నాకు భయము లేదు పరమ జయశాలి. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు. బాలుడైన యేసుతో యేసేపు మరియలు ఐగుప్తులో నివసించినది ఇదిగో ఈ ఇంటిలోనే. నీదు మహిమనే ప్రస్తుతించగా పవిత్ర స్థలాల దర్శనంతో తిరుగు ప్రయాణం చేసి ఫిబ్రవరి 23 ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 16వ బృందం వారందరూ పంచుకున్న వారి ఆనందం మనము ఆస్వాదిద్దామా? దేవుని నామానికి స్తోత్రములు. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ గా 48 మంది బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి హోలీ ల్యాండ్ వెళ్ళాము. 14వ తారీఖు నాడు ఫిబ్రవరి 16వ బృందంగా వెళ్ళాము. ఈరోజు మేము తిరిగి యెరూషలేం ప్రయాణం ముగించుకొని క్షేమంగా మాతృదేశానికి తిరిగి వచ్చాము. సో దేవుడు మాకు ఎంతగానో సహాయం చేసినాడు. మా ప్రయాణంలో టూర్ అంతా కూడా మంచిగా దిగ్విజయంగా జరుపుకోవడానికి దేవుడు ఎంతగానో మాకు సహాయం చేసినాడు. సో దానికి అందరం కలిసి దేవునికి ఒకసారి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తమిళ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ప్రభునా మహిమ కలుగును గాక. చాలా మరి దేవుని యొక్క కృప చేత మరి గత 10 రోజులు ఈ యెరూషలేం ప్రయాణంలో ప్రభు మరి మాకు సహాయము చేసి మంచి హోటల్స్లోను మంచి ఆహారంలోను మరి మంచిగా గైడ్ విషయంలో కూడా మరి శాంసన్ గారు ఉండి మరి మిగతా గైడ్లు ఉండి మరి మంచి ఆలోచన మరి తెలియజేశారు. ఇది కేవలము దేవుని యొక్క కృప చేతనే మరి ఆటంకాల మధ్యలో క్షేమంగా మేము రావడం జరిగింది. ఎర్ర సముద్రం దాటినట్టుగా మరి దేవుడు ప్రతి ఆటంకాన్ని దాటించి మరి ఎంతో సురక్షితంగా పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించి పరిశుద్ధాత్మలో మేము ఆనందించేటట్టుగా ప్రభు సహాయం చేశాడు. మరి ఇలా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రతిదానికి దేవునికే మహిమ చెల్లిస్తూ ప్రభుకే మహిమ కలుగును గాక అని ముగిస్తున్నాను. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి సహాయపడినటువంటి త్రియేక దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క టీంనంతా కూడా కెప్టెన్గా ఉండి నడిపించిన శాంసన్ గారిని బట్టి దేవుని మేము స్తుతిస్తూ ఉంటున్నాము. వితౌట్ హిస్ లీడర్షిప్ we would not have been able to successfully complete the tour, and we are so thankful to Mr. Samson and also his family for taking all the necessary care to see to the needs of all the people, and they were taking care of everybody, and we are so happy about it, and we believe that the next tours also will be successful because of their leadership. Thank you. ఆరాధన టీవీ ద్వారా హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళటానికి ప్రభు కృప చూపించారు. ఆటంకాల అభ్యంతరాల మధ్య నుంచి దేవుడు తప్పించి క్షేమమిచ్చి సురక్షితముగా మరలా దేవుడు తీసుకొని వచ్చారు. మరి అనలేని ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మా జీవితంలో అనుభవించడానికి ప్రభు కృప చూపించారు. కొన్ని సంవత్సరాల యొక్క ఆశను దేవుడు నెరవేర్చి ఆ హోలీ ల్యాండ్ టూర్ అంతట్లోని దీవెనకరంగా ఉండి క్షేమముగా తిరిగి రావడానికి ప్రభు కృప చూపించారు. అందును బట్టి ప్రభుకు మళ్ళీ మహిమ చెల్లిస్తూ ఈ మాటలను తెలియజేస్తున్నాను. షాలోం షాలోం. ప్రభు నామమునకు వందనాలు కలుగును గాక. ఆయన పుట్టి పెరిగిన స్థలాల్లో అల్పుల మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ స్థలాలు చూపించిన మరి ఆరాధన టీవీ ఛానల్ వారికి
మరి మాతో పాటు గైడ్గా ఉన్న బ్రదర్ గారికి కూడా వందన తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే త్వరగా వెళ్ళి దేవుడు రాకముందే ఆయన పరిశుద్ధ స్థలాలు తిరిగి చూసి వచ్చి ఆయన ఇచ్చే ధన్యత పొందాలని మనం తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. హోలీ ల్యాండ్ టూర్కి నేను ఫస్ట్ టైం పోవటం. నేను పోయేటప్పుడు మోకాళ్ళ నొప్పులతో నేను ఏ విధంగా పోతానా అని చెప్పి చాలా భయపడినాను. కానీ అక్కడ పోయిన తర్వాత నా మోకాళ్ళ నొప్పులు అంటూ నాకు జ్ఞాపకం కూడా రాలేదు. ఈ యొక్క అవకాశం నాకు వచ్చినందుకు నేను ఎంతో దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను మళ్ళా రావాలని చెప్పని అనిపిస్తూ ఉంది. ఒకసారి చూస్తే తను తీరటం లేదు, కళ్ళు సరిపోవటం లేదు, చెప్పని మాటలు సరిపోవటం లేదు. మాకు ఇవన్నీ మాకు గైడ్ చేసిన సాంసన్ బ్రదర్ గారికి మాకు చాలా థ్యాంక్స్, వందనాలు చెప్తున్నాం. మరీ ఇంకా ముందు అవకాశం ఉన్న వాళ్ళందరూ వదిలిపెట్టుకోకుండా రావాలని చెప్పని మేము ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రంలో నేను చాలా బలహీనరాలి. నాకు సింగిల్ దేవుని కృపల ఇంత దూరం నడిపించాడు దేవుడు. చాలా ఆరోగ్యంగా తిరిగి వచ్చానయ్యా. మీకు అందరికీ వందనాలు నాయన. ఆత్మ పొంది వచ్చాం మేము. దేవుని ఆత్మ మాలో వచ్చింది అందరికీ కూడా నాయన. ఆయన తిరిగిన స్థలాలు, ఆయన పుట్టిన అన్ని చూసి వచ్చామయ్యా. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాకయ్యా. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. మరి రిటైర్మెంట్ ఆయన వెంటనే మరి ఆరాధన టీవీ ద్వారా మరి దేవుడు సంచరించినటువంటి ఆ స్థలం చూడడానికి మరి ఆశించిన రీతిగా నన్ను, మా భార్యను, మాతో మేమే కాకుండా మా మనోడు బిడ్డ కొడుకు మనోడు ప్రసన్నతో అందరు కలిసి క్షేమంగా వెళ్ళి మరి అక్కడ చాలా మంది ఎంతోమంది ఎలాంటి కష్టం లేకుండా మరి తిరిగి రావడానికి దేవుడు కృప చేసినాడు. అందుకే స్తోత్రం చెల్లించున్నాను. మరి ఈ అవకాశం లేని వారికి చాలా ఉన్నారు. ఈ అవకాశం కల్పించుకోవాలని మరి అందరినీ దేవుని బిడ్డలందరినీ మరి మనవి చేస్తున్నాను. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రాలు. అనేక సంవత్సరాల నుంచి నేను ఈ హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే దేవుడు ఈ సంవత్సరం ఆరాధన ఛానల్ వారి ద్వారా తీసుకుని వెళ్ళి ప్రభువారు పుట్టిన స్థలాలన్నీ చూసి మరి ఆయన బోధించిన స్థలాలు చూసి చాలా ఆనందించాం. మరి ఆరాధన ఛానల్ వారు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి అందరికీ దైవ సేవకునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ హోలీ ల్యాండ్ టూర్. ఎందుకంటే చిన్నప్పుడు విమానం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళని. దేవుడు ఈరోజు విమానం ఎక్కేటువంటి భాగ్యాన్ని ఆరాధన ఛానల్ ద్వారా అనుగ్రహింపజేశాడు. కనుక ఆరాధన ఛానల్ యజమానానికి వందనాలు. తిరిగి ఈ టీంను నడిపించేటువంటి సాంసన్ గారికి, వారి యొక్క సతీమణి గారికి మా నిండు వందనాలు. ఆరాధన ఛానల్ను బహుగా ఆశీర్వదించి దీవించాలని, సాంసన్ గారిని కూడా ఆరోగ్యాలతో నింపాలని, అనేక మంది దీవెనకరంగా ఉంచాలని, మాలాంటి బృందం అనేక మంది బృందాలు ముందుకు వచ్చి ఆ హోలీ ల్యాండ్ చూసి ఆనందపడుతులుగా అవ్వాలని, తెలియని వారికి తెలియజేసేటువంటి సాధనాలుగా దేవుడు వాడుకోవాలని కోరుతూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రమయ్యా. మరి ఎంతకాలం నుంచో కూడాను యెరూషలేము ఇవన్నీ కూడాను హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు మాకు అవకాశం దొరికింది. మీ కుటుంబం యావత్తు కూడాను 6 మెంబర్లము మరి హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళాము. అక్కడ దేవుని జన్మస్థలము, తర్వాత యేసుక్రీస్తు చనిపోయినటువంటి కపాలం అనే స్థలం, అనేక ప్లేసులు ఈ ఆరాధనా బృందం ద్వారా తీసుకెళ్ళి మాకు చూపించారు. మా కుటుంబం రకరకాల ప్రదేశాల్లో ఉన్నప్పటికీ అందరం కలిసి 10 రోజులు దేవుని సన్నిధిలో ఆనందించాము. తర్వాత ఈ గ్రూప్ ఆరాధనా గ్రూప్ అందరికి కూడాను యూనిటీగా ఉండి చక్కగా దేవుని సేవ చేయడానికి అనుకూలంగాను. తర్వాత శాంసన్ గారు ఈ బృందాన్ని నడిపించడానికి ప్రాముఖ్యులుగా ఉండి శాంసన్ గారు చాలా కష్టపడ్డారు. దాని నిమిత్తం ఆయనకు వందనాలు. ఈ ఆరాధన ఛానల్ వారికి కూడాను థ్యాంక్స్ చెప్తున్నాము. మరి ఎన్నో సంవత్సరాల నుంచి యెరూషలేం పట్టణాన్ని చూడాలని, బెత్లెహేం గ్రామం చూడాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఆశపడి ఉన్నాను. కానీ ఇన్ని సంవత్సరాలకు గాను ఆరాధన మరి ఛానల్ వారు ఒక మంచి అవకాశం ఇచ్చి, ఒక టీంని అరేంజ్ చేసి, ఒక గైడ్ని పెట్టి మరి చూపించుకొని రావడానికి ఎంత ప్రయాసపడుతున్నారంటే అది చెప్పలేము. అన్ని మేమైతే సొంతంగా పోంటే లక్షలు 3-4 లక్షలు పెట్టినా చూసి రాలేము. కానీ ఎంతో ప్రేమగా ఒక గైడ్ని పెట్టి మమ్మల్ని అందరినీ మంచి దేశాలు మరి బేత్లెహేము, బేతనియా, యెరూషలేం పట్టణము, ఐగుప్తు దేశము అన్నీ చూపించుకొని రావడానికి మరి ఎంతో దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఈ పని చేయడానికి మరి దేప్రేమ్ గారు పని పూనుకొని, ఇది కష్టమైన పని కానీ అయినప్పటికి కూడా అరేంజ్ చేసి మమ్మల్ని అందరూ మాకు ఒక గైడ్ని అరేంజ్ చేసి పంపించినందుకు మరి గైడ్ శాంసన్ అన్న కూడా చాలా హృదయపూర్వకంగా వందనాలు.
పంపించినటువంటి మరి దేవప్రేమ్ పుల్లయ్య గారు కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఎంతో ఘనంగా ఎంతో సంతోషంగా మేము అనుకోని విధంగా ఈ టూర్ జరిగినందున సాంసన్ గారికి ముందుగా మేము వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువగా చూపించున్నారు. ఎంతో మేము ధన్యత పొందుకొని ఉన్నాము. మా మనసులు కూడా ఏ విధంగా తిప్పుకోవాలో మాకు తెలియజేస్తున్నారు. ఎన్నో విధాలుగా మేము అక్కడ పెట్టిన కానా దేశంలో వాగ్దాన భూమిలో మేము అడుగుపెట్టిన స్థలం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మాకు ఏ అపాయం లేకుండా మాము దేవుడు కాచి కాపాడినాడు. అందుకని దేవునికి స్తోత్రాలు. ఈ విధంగా ఎవరైనా కానీ వీలున్నంత వరకు తప్పకుండా మనము ఈ హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళాలి. ఆరాధన ఛానల్ని కలుసుకొని తప్పకుండా వారిని సందర్శించి వెళ్ళే మార్గం చూసుకోవాలని ప్రత్యేకంగా మా గ్రూప్ టీం అందరం కలిసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ హోలీ ల్యాండ్ ప్రయాణంలో నిజముగా మేము చాలా హ్యాపీ అండి. నిజముగా బైబిల్ గ్రంథములో వాక్యం ద్వారా మాటలు విని ఉన్నాము, ఆనందించి ఉన్నాము, అభిషేకించబడి ఉన్నాము. కానీ చరిత్రములో ప్రతి ఒక్క స్థలమును వెళ్ళి మేము చూసినప్పుడు మొదటిగా మోషే ఎక్కడ ఆయన మరణించాడో ఆ స్థలానికి మేము వెళ్ళేటప్పుడు నిజంగా నేను అక్కడ అభిషేకించబడ్డాను. తర్వాత కానాన్లో, తర్వాత గోల్గొతా కొండ పైన ఆ ఒక సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక గొప్ప అభిషేకము అనుభూతి పొందుకున్నాను. అదే విధంగా సిలువ మార్గంలో మేము ప్రయాణం చేస్తుండగా నిజముగా అక్కడ ఒక్కొక్క మెట్టుకు కూడా దైవ అభిషేకము నేను అనుభవించినానండి. నిజంగా మేము చాలా తక్కువ, ఈ 86,000 రూపీస్ చాలా తక్కువ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో కూడా 5 స్టార్ హోటల్లో మాకు అకామిడేషన్స్, మంచి భోజనాలతో మమ్మల్ని నిజంగా తృప్తిపరిచారు. మన ఆరాధన యజమాన్యానికి అదే రీతిగా మమ్మల్ని నడిపించినటువంటి శాంసన్ గారు, వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వమైనటువంటి వందనాలండి. నిజంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితమును కలిగి జీవించాలని ఆశపడుతున్నటువంటి వారు తప్పకుండా ఈ ఒక ఆరాధన హోలీ ల్యాండ్ ప్రయాణంలో పాల్పొంది మాలాగా మీరు కూడా ఆశీర్వదించబడాలని నేను ఈ మాటలని ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రేమ కనికరం గల మా తండ్రి మహోన్నతుడ, 14వ తారీఖు మొదలుకొని 23వ తారీఖు వరకు ప్రభా క్షణం నీ కృపను చూపిస్తూ ఆటంకాల మధ్యలో ప్రభా నీ విశేషమైన కృప చూపిస్తూ మరి ఆరాధన టీవీని ప్రభా శాంసన్ గారిని మన ప్రభా 48 మందిని ఎవరికి అనారోగ్యం లేకుండా ప్రభా నీవు బలపరిచి ఆశీర్వదించి ప్రభా జయప్రదంగా నడిపించిన ఈ కార్యక్రమం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సకల మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇంకను బలపరచి ప్రభా అనేకులు నాయన ఇలాంటి ప్రయాణం చేసి అనుభవించే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పాస్పోర్ట్ ఉన్నవారు వెంటనే ఈ క్రింది నంబర్లలో సంప్రదించండి. 7702777787, 7702774477.